వేళకు కాఫీ తాగకపోతే కొంతమందికి తలనొప్పి వచ్చేస్తుంది. కొంచెం తీవ్రంగా ఆలోచిస్తే తలలో నొప్పి మొదలైపోతుంది మరికొందరికి. ఇక మైగ్రేన్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. తలపై సమ్మెటు పోటులా తలలో సూదులతో పొడుస్తున్నట్టుగా వేధిస్తుంది. మనలో కొంతమందికి మామూలు తలనొప్పితో పాటు అప్పుడప్పుడు మైగ్రేన్ బాధలు కూడా బాధిస్తూ ఉంటాయి. చీటికి మాటికి వేధించే ఇలాంటి తలనొప్పుల నుంచి ఉపశమనం పొందటానికి యోగాసనాలు చక్కగా ఉపకరిస్తాయని చెబుతారు నిపుణులు. తలనొప్పుల తిప్పులు తప్పించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకుందాం. తలనొప్పి సమస్యలకి యోగాసనాలు ఏ విధమైనటువంటి చేయాలి, ఎటువంటి ముద్ర చేయాలి, ఇవి ఇమ్మీడియట్లీ రిలీఫ్ని రప్పిస్తాయి ఈ ఆసనాలు చక్కగా చేసినట్లయితే. చాలామందికి వివిధమైనటువంటి సమస్యల ద్వారా ముందుగా ప్రభావం చూపించేటటువంటిది హెడ్ పైన. అందుకనే అనుకోనిది ఏది జరిగినప్పటికీ కూడా మైండ్ స్ట్రెస్కి గురై ముందు వచ్చేటటువంటిది హెడేక్, తలనొప్పి. మాట్లాడితే మనం తల పట్టుకుంటూ ఉంటాం, అబ్బా ఇలాగే జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలా, టైం అయిపోయింది, ఇలా జరిగిపోయింది ఏంటి, నేను అనుకున్నది జరగలేదు, ఇంకోలా జరిగింది. అదేవిధంగా ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా తలనొప్పులుగా వచ్చినప్పుడు పట్టించుకోకపోవడం ద్వారా అది ఇంకా మరింత ప్రభావం అయ్యి ఇది మైగ్రేన్గా మారిపోయి ఇంకా వచ్చిందంటే పూర్తిగా అలాగే ఉంటూనే ఉంటుంది. ఇట్లాంటి వాటికి కొన్ని మెడిసిన్స్ కూడా లేవు. అట్లాంటి వాటిని కూడా నయం చేసేటటువంటి శక్తి ఈ ఆసనాలకి, ముద్రలకి ఉన్నాయి మెడిటేషన్ కార్యక్రమాలకి. ఈ తలనొప్పి సమస్యలకు కొన్ని సులభమైన ఆసనాలు చక్కగా వేసినట్లయితే కనుక అతి కొద్ది రోజుల్లో మీరు దాని నుంచి ఇమ్మీడియట్లీ బయటపడగలుగుతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి శశాంకాసనం ఏ విధంగా చేయాలి, పర్వతాసనం ఏ విధంగా చేయాలి, ఆది ముద్ర ఏ విధంగా చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూద్దాం. తలనొప్పి సమస్యలకు ఇప్పుడు మనం చేయబోతున్నాం శశాంకాసనం, పర్వతాసనం, ఆది ముద్ర. ఈ రెండు ఆసనాలు కూడా కూర్చొని చేసే స్థితి నుంచే మనం చేస్తాం. ముందుగా వజ్రాసనానికి రావడానికి ముందుగా దండాసనానికి రావాలి. కాలు రెండు స్ట్రైట్గా తెచ్చుకొని పాదాలు రెండు జతలో ఉంచుకోవాలి. తర్వాత లెఫ్ట్ లెగ్ని వెనక్కి ఫోల్డ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేయాలి. పాదాలు రెండు జతలో ఉంటాయి. బటన్ బ్రేలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. పాదాలు వి షేప్లో ఉండాలి. మోకాల చివర్ల మధ్య 4 ఫింగర్స్ గ్యాప్ ఉంటుంది. ఈ స్థితిలో రెండు చేతులు వెనకాతల, ఎడమ చేత్తో కుడి చేతి యొక్క మణికట్టును పట్టుకోవాలి. పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ముందుకు వంగినప్పుడు వజ్రాసనం పైనుంచి పాదాల మైండ్ సీట్ లేపకూడదు. ఎంతవరకు వీలైతే అంతవరకే ముందుకు వంగాలి. తల భాగం ఏ భాగం అయితే నేలను తాకాలో ఆ భాగం నేలను తాకుతున్నట్టుగా ఉంటుంది. ఈ ఆసన స్థితిలో ఒక 10 సెకండ్ల నుంచి 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల నుంచి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. శ్వాస సాధారణంగా ఉంటుంది. ఈ స్థితిలో నిదానంగా మరలే పైకి లేవాలి. శ్వాసను తీసుకుంటూ మరొక్కసారి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. శ్వాస విడిచిపెట్టేసిన తర్వాత శ్వాస సాధారణంగా ఉంటుంది. ఈ విధంగా 30 సెకండ్ల నుంచి 40 కావచ్చు, 50-60 సెకండ్ల టైం కూడా ఇలా ఉండవచ్చు. శ్వాస సాధారణంగా ఉంటుంది. ఈ స్థితిలో నిదానంగా యథాస్థానానికి మళ్ళీ పైకి రావాలి. రెండు చేతులు రిలీజ్ చేసి మోకాళ్ళ ముందు రెండు చేతులు బోర్లించి పర్వతాసనానికి రావాలి. రెండు చేతులు మోకాళ్ళ దగ్గర బోర్లించి ఉంచాలి. చక్కగా అరిచేతులు నేల మీద తాకించి ఇప్పుడు రెండు కాళ్ళని స్ట్రైట్గా తీసుకొని మౌంటైన్ పోస్చర్లో తీసుకొని రావాలి. అరికాలు పాదాలు మొత్తం నేలను తాకుతున్న విధంగా ఉంటుంది. స్పైన్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ విధంగా పర్వతాసన స్థితిలో కూడా 10 సెకండ్ల నుంచి 20 సెకండ్లు, 30 సెకండ్లు ఇలా మీ యొక్క స్థాయిని బట్టి ఉండగలిగిన సేపు ఉంటే చాలా మంచిది.
ఇది బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అంతా చక్కగా జరిగి తలనొప్పి సమస్యలను మానసిక ఒత్తిళ్లను తొలగించి మనసును ప్రశాంతంగా ఉంచి మెమరీ కాన్సన్ట్రేషన్ను బాగా పెంచేటటువంటి అద్భుతమైనటువంటి ఆసనం. ఇప్పుడు నిదానంగా నీస్ ఫోల్డ్ చేస్తూ వజ్రాసనం మీదకి రావాలి. ఇప్పుడు మనం చేయబోతున్నాము ఆది ముద్ర. వజ్రాసనం మీదుగా ఈ ఆది ముద్ర ఏ విధంగా చేయాలంటే చేతులు రెండు సమంగా ఉంచుకోవాలి. బొటన వ్రేల్ని ముందుగా అరచేతిలోనికి మడవాలి. ఈ 4 వ్రేళ్ళు బొటన వ్రేళ్ళని మూసివేస్తూ పూర్తిగా ఫోల్డ్ చేయాలి. ఈ ముద్రను తొడలపై మధ్య భాగంలో బోర్లించి ఉంచాలి. మోచేతులు రెండు శరీర పక్క భాగాలు తాకుతూ ఉంటాయి. వెన్ను నిటారుగా ఉంటుంది. ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి. ఈ స్థితిలో నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరవాలి. ముద్రను రిలీజ్ చేయాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, ఈ శశాంకాసనాన్ని ప్రొద్దున్నే 5 సార్లు వేయండి. వజ్రాసనం మీద కూర్చొని, ఒకరు వజ్రాసనం వేయలేకపోతే కుర్చీలో కూర్చొని కూడా చేయండి. పర్వతాసనం ఒక 5 సార్లు చేయండి. కంప్లీట్గా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా హెడ్కి పంపించబడి హెడ్ అంతా రిలాక్స్ అయిపోవడమే కాకుండా వితిన్ ఫ్యూ డేస్లో మీకు రిలీవ్ అయిపోతుంది. అదేవిధంగా ఆది ముద్ర ఒక 5 నిమిషాలు చేయండి. ఎట్లాంటి తలనొప్పి అయినా మీకు తగ్గిపోతుంది. మీకు 10 సంవత్సరాల నుంచి ఉండనివ్వండి, 20 సంవత్సరాల నుంచి ఉండనివ్వండి. నా దగ్గర 30 సంవత్సరాల నుంచి మైగ్రేన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా శిక్షణ తీసుకున్నారు. వితిన్ ఫ్యూ డేస్లో వాళ్ళు తగ్గించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు. కాబట్టి అవి శ్రద్ధ పెట్టి చేయాలి. వీటితో పాటుగా చిన్ముద్ర అని, ధ్యాన ముద్ర అని, ఇంకా కొన్ని అనులోమ విలోమ ప్రాణాయామాలని, కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ముద్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా క్రమ పద్ధతిలో చక్కగా చేసినట్లయితే కనుక మీరు ముందస్తు జాగ్రత్తగానే చిన్న తలనొప్పి దగ్గర నుంచి పెద్ద తలనొప్పి వరకు కూడా ఎలాంటి తలనొప్పినైనా సరే చాలా సులభంగా నయం చేసుకోవచ్చు. చూస్తారు కదండి, మరి ఇలాంటి యోగ సాధనలు అందరూ కూడా చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.